సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఐఏఎస్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎంత టైం పీరియడ్ని వీళ్ళు డెడికేట్గా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఇందులో? యాక్చువల్గా సేమ్ ఈ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కంప్లీట్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసే స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు డిగ్రీ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు మన దాంట్లో చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఇన్ఫాక్ట్ పేరెంట్స్ విల్ కాల్ మీ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు అప్పటి నుంచే ఇంతకుముందు మీకు చెప్పినట్టు నేను కాలేజ్లో ఉన్నప్పుడు నాకు ఇన్ని సోర్సెస్ లేవు, ఈ ఆన్లైన్ అనే కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ హూ జాయిన్డ్ ఇన్ మై అకాడమీ ఆన్లైన్. డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పటి నుంచి థర్డ్ ఇయర్ ఉన్నప్పటి నుంచి సిలబస్ కంప్లీట్ చేసేస్తారు వాళ్ళు, రోజు 2 hours 3 hours కంప్లీట్ గా డెడికేట్ చేసి. సో ఈ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ కి డిగ్రీలో ఉన్నప్పుడే 50% లేదా 100% సిలబస్ అయిపోతే దట్ ఈస్ ఎనఫ్. అయిపోయిన వెంటనే అటెంప్ట్ ఇవ్వచ్చు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ సీరియస్ యు ఆర్. ఇంకా ఇప్పుడు కంప్లీట్ గా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తే ఒక 1 year సరిపోతుంది. ఒక 1 year పూర్తి స్థాయిలో సిలబస్ కంప్లీట్ చేస్తే జనరల్ స్టడీస్ ప్లస్ ఆప్షనల్ ఉంటుంది కదా. సో 1 year తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది అనుకోండి. ఆ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఒక 1 monthకి రిజల్ట్ వస్తుంది. 3 monthsకి ఆర్ 4 monthsకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ మెయిన్స్ ఎగ్జామ్ అయినాక మళ్ళీ 3-4 monthsకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ రిజల్ట్ వచ్చేసరికి మళ్ళీ 2 months 3 months అవుతుంది. అంటే ఆల్మోస్ట్ నువ్వు ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇవ్వడానికి 1 year, నువ్వు సెలెక్ట్ అయిపోతే మళ్ళీ ఇంటర్వ్యూ రిజల్ట్ వచ్చేసరికి ఇంకొక 1 year 2 years, అండ్ ఒక 1 year ప్రిపేర్ అవుతావు అనుకో, ఒక 2 to 3 years. ఓకే.